హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చాను. అవి ఏంటంటే వెన్నుండలు. ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మరి. ఇవి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి స్నాక్ ఐటమ్. ఇది ఒక స్నాక్ ఐటమ్. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద తయారు చేసి వాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో మరి ఏంటో చూసేద్దాం. ముందుగా మీగడలో కొంచెం వాటర్ వేసి స్పూన్తో కలిపితే అలా కలుపుతూ ఉంటే అది వెన్నపూస కింద రెడీ అవుతూ ఉంటుంది. వెన్నపూస రెడీ అయిన తర్వాత మీగడ అనేది కాసుకుంటే అది నెయ్యి అవుతుంది. నెక్స్ట్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అందులో ఉన్న వాటర్ని మొత్తం వంపివ్వాలి. వంపేసుకున్న తర్వాత వీటికి ఏమేమి కావాలో, ఏ పదార్థాలు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం కొంచెం కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న వెన్న పూస అది ఒక 2-3 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే బియ్యం పిండి ఒక కప్ 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటే చాలు. ఇవి ఎలాగంటే దీనికి 2 కప్స్ అయితే 2-3 స్పూన్స్ తీసుకుంటే చాలు. అలాగా ఫస్ట్ మనం బియ్యం పిండి వేసుకొని అందులో కొంచెం మనం తయారు చేసుకున్న వెన్నపూసను వేసుకొని బాగా కలపాలి. ఆ వెన్నపూస అంతా బియ్యం పిండికి మొత్తం బాగా కలిసిపోయేలాగా చూసుకోవాలి. అవి బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కాసి చల్లారి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. మొత్తం ఆ వెన్నపూస అంతా కనిపించకుండా ఉండేలాగా బియ్యం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా కలుపుకోవాలో ఏంటో అనేది. కాచి చల్లారి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం పాలు వేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి అది ఎలాగొస్తుందంటే ఒక చపాతీ ముద్ద కింద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్ద మనం ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అలాగా ఒక ముద్దలా చేసుకొని చూస్తున్నారా, వీడియోలో కనిపించినంత ముద్దగా చేసుకొని మనం అది నార్మల్గా హ్యాండ్స్తోని ఒక పాముల్లా తయారు చేసుకుంటాం కదా, అలా చేసుకొని చిన్న చిన్న ఉండలు అన్నీ ఒకే సైజులో ఉండాలి. ఉండలు అనేవి అన్నీ ఒకే సైజులో ఉంటే మీకు ఈజీగా వేపేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంట. లేకపోతే కొన్ని వేగి మిగిలినవేమో మామూలుగా అలాగా ఉండిపోయేలాగా కనిపిస్తాయి. మొత్తం అన్నీ ఒకే సైజులో చూసుకొని అవన్నీ తయారు చేసుకుంటూ ఉండాలి. ఉండలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో కాకుండా ఏదైనా మనకి ఆయిల్ పేపర్ ఏదైనా దొరుకుతుంది కదా, ఆయిల్ పేపర్లో వేసుకుంటే అవన్నీ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే నార్మల్గా వేసుకున్నాం అనుకోండి మొత్తం అదంతా మిక్స్ అయిపోయి అవంతా మనం ఉండల కింద చేసుకునేవి అంతా మొత్తం పాడైపోయేలాగా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఒక ఆయిల్ పేపర్లో వేసుకోవాలి అదంతా మిశ్రమాన్ని అంతా. మొత్తం తయారు చేసేసరికి ఎన్నైతే అన్ని చేసుకోవచ్చు. వీటితో మనం స్వీట్ కింద కూడా చేసుకోవచ్చు. స్వీట్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. రౌండ్గా చేసుకోవాలి. చిన్న గ్యాప్స్ కూడా రాకూడదు. గ్యాప్స్ వచ్చినా సరే అవి పగిలిపోయిన